तेरे से बोला था 50 खोखे का डील होने का है, उससे ज्यादा तेरे को 1 पैसा नहीं मिलेगा। 50 खोखे का डील है तो बोल, क्या बोलता है? ठीक है भाई। ओके, डील हो गया। क्या बात है, क्या बात है। आपका तो जवाब नहीं है भाई, आप तो बादशाह है भाई, बादशाह। क्या नाम है मेरा? जावेद। सलाम अलैकुम। वालेकुम सलाम। నమస్తే సార్. సలాం భాయ్. నమస్తే అండి. ఏమైనా మీ సారు కొంచెం నా ఉద్యోగం గురించి. ఈ బిల్డింగ్ ఆయన సొంతదా అతిదే? ఎందుకు? ఏం లేదు, సొంతదైతే జీతం ఎక్కువ అడుగుదామని. చెప్. జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. గుడ్. సాబ్, ఇండియా నుంచి ఆ ఫోటోలు తెచ్చింది ఇతనే సాబ్. సరే, కొంత అమౌంట్ ఇచ్చి పంపించండి. డబ్బొద్దంట సాబ్, జాబ్ కావాలంట. జాబ్ అవునా? ఏం చేస్తావు? ఏదైనా చేసేస్తాను సార్. అంటే మీరేం చెప్పినా ఏం చేయమన్నా చేస్తాను సార్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. క్యాచ్లు బాగా పడుతున్నావు. మా ఏరియా గూటీ బిళ్ళాట్లో ఈ శివగాడే టాప్ సార్. అచ్చా, ఇక నుంచి నీ ఉద్యోగం అదే. నీ సమజా, నాకు చేతుల వస్తువులని విసరడం సరదా, వాటిని క్యాచ్ చేసి జాగ్రత్త చేయడం నీ పని. సమझा? ఓకే సార్. నీ జాబ్కి సెక్యూరిటీగా నీ పాస్పోర్ట్ నాకు ఇవ్వు. పాస్పోర్ట్ ఇదిగోండి సార్. నీ శాలరీ 500 dirhams. అంటే నెలకా? రోజుకు. 500 ఇంటూ 30 ఇంటూ 12 13. సలీం సాబ్, అతనికి రూమ్ చూపించు. జీ సాబ్. పద. థ్యాంక్ యూ సార్. ఇదే. ఆహా, రూమ్ అదిరింది. సార్దా? సార్ది కాదు, నీదే. చూడటానికి సీరియస్గా ఉంటావు కానీ జోకులు భలే వేస్తావా నువ్వు. ఇది జోక్ కాదు, నిజంగా నీ రూమే. సరే, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? క్యాచ్లు పట్టడం వస్తే దుబాయ్లో ఎంత పెద్ద జాబ్ వస్తుందని ఎవరికి చెప్పకే. ఎందుకంటే నాకంటే బాగా పట్టేవాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. సర్లే, రెస్ట్ తీసుకో. అరే, బాత్రూంలో ఫోను. హలో రావు గారు, నేను దుబాయ్ నుంచి ప్రసాద్ తమ్ముణ్ణి. ఒక నిమిషం. ప్రసాద్, దుబాయ్ నుంచి మీ తమ్ముడు ఫోన్. సారీ తమ్ముడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. నాకు ఇచ్చిన రూమ్ లో బాత్రూమే మన ఇల్లు అంత ఉంది. ఫోన్లేరా. ఈ రోజు ఉదయం ఆ ట్రావెల్ ఏజెంట్ మల్లేష్ ని ఉద్యోగాల పేరుతో జనాల్ని మోసం చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నీ గురించే కంగారు పడుతున్నాను. పాపం అన్నయ్య ఎంత కంగారు పడుతున్నాడో. నాకు జరిగింది కూడా చెప్తే ఇంకా ఫీల్ అవుతాడు. అబ్బేబే, నాకేం ప్రాబ్లం లేదన్నయ్య. అన్నయ్య, నాకు మంచి ఉద్యోగం దొరికిందని అమ్మకి వదినకి మరీ మరీ చెప్పు. సర్లేరా, వీలు దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాను. ఓకేరా. ఇంకెవరికి ఫోన్ చేద్దాం? హలో. హలో మోనా. ఎవరండి? నేను శివనే. ఓ శివ. యువరానికి కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. నేను మోనా. ఎయిర్పోర్టు, టాయిలెట్. నువ్వా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నువ్వేగా మాట్లాడాలంటే ఎప్పుడైనా ఫోన్ చేయమన్నావు. నాకు ఉద్యోగం దొరికింది. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్స్. ఉద్యోగం దొరికింది కదా, ట్రీట్ ఇవ్వవా? తప్పకుండా. కాకపోతే నాకు హాలిడే ఎప్పుడు మా సార్ని కనుక్కుని అప్పుడు ఇస్తాను. అన్నట్టు నీకు విషయం తెలుసా? అయ్య బాబోయ్, గంట పైన మాట్లాడేశాను. బిల్లు వాచిపోద్ది. మళ్ళీ నా జీతంలో నుంచి కట్ చేస్తారు. ఓకే బాయ్. अब्दुल्ला साहब, फिक्र नहीं करना है, आपका माल आपके पास पहुंच जाएगा. पुलिस का कोई प्रॉब्लम नहीं है, भाई सब संभाल लेगा.
हाँ एक ओके సార్ పిలిచారంట. ఆ. మ్మ్. మ్మ్. ఆ. ఈ డబ్బు తిరిగి ఇవ్వడానికి కాదు, తెరే ఖర్చేకే లియే. రేపటి నుంచి నువ్వు పనిలో బిజీ అవుతావు. ఈరోజు దుబాయ్ మొత్తం తిరిగి ఎంజాయ్ చెయ్యి. థ్యాంక్ యూ సార్. శివ, సార్ నువ్వు వెళ్లే దారిలో హోటల్ ప్యాలెస్ లో మా ఫ్రెండ్ ఉంటాడు. ఈ రోజు వాడి బర్త్డే. కొంచెం ఈ ఫ్లవర్ బుకే వాడికి ఇచ్చేయి. తప్పకుండా సార్. हमें जो इन्फॉर्मेशन मिली वो सही है ना? 100% करेक्ट। जावेद उसके आदमी के साथ इस होटल में एक डील करने वाला है। कौन है वो नहीं मालूम, लेकिन जावेद की गैंग का हर आदमी हमको पता है ना, उसको पकड़ेंगे तो ठीक रहेगा। एक्सक्यूज मी, 36 36 फ्लोर किधर है? लिफ्ट से ऊपर जाओ। 12, 13, 14. అమ్మో వీడా టాయిలెట్. ఒరే టాయిలెట్. గుర్తుపెట్టేసావా? ఏంటమ్మా నన్ను చూసి కప్పులట్టు పెట్టుకుంటున్నావు? నీకు బాగా జ్ఞాపశక్తి ఎక్కువే. చాలా. ఈ గెటప్ ఏంటి? దశావతారాలు. అక్కడ స్వీపరు, ఇక్కడ సర్వరు, పగల డ్రైవరు, రాత్రులు రాకరా. ఇంకా అంత లెవెల్కి రాలేదు నేను. నీ సహాయ సహకారాలు అందిస్తే అవుతాను. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జాబ్ పని మీదలే అనుకున్నా. అవును, 336 ఎక్కడ? అబ్దుల్లా రూమ్ కా. నేను వాడి రూమ్ కే పద. రే మే కమింగ్ సార్. Come in. రా. ఆదా బర్సే, ఆదా బర్సే. तुम कौन है? मेरे बॉस तुम्हारे दोस्त जावेद साहब పంపించారు. జన్మదిన్ आपका है? हाँ, बुके दे दो। क्या सब కేక్ పెట్టకుండా బుకే అడుగుతారు. ముందు కేక్ పెట్టాలి. केक? What cake? వాట్ కేక్ కాదు, స్వీట్ కేక్ షేక్ జీ. పుట్టినరోజు నాడు బట్టలు లేకపోయినా పర్లేదు కానీ ఎదవా కేక్ ఉండాలిరా. నువ్వు ఆర్డర్ ఇచ్చే నేను పట్టుకొచ్చేస్తాను. మీరు కట్ చేసి నాకు ముక్క పెట్టండి, నేను బుకే ఇచ్చి వెళ్ళిపోతాను. Shut up. ఈడేంటి కేక్ అడిగితే కేక్ ఎడుతున్నాడు? जावेद, मैंने तो पूरे पैसे तुमको दे दिए ना, फिर भी तुम्हारा पागल आदमी बुके नहीं दे रहा है और केक बोलकर कोड वर्ड में कुछ पूछ रहा है। फोन उसको देना। लो जावेद से बात करो। ఏ శివ, నీకు కేక్ కావాలంటే నేనిస్తాను. అతనికి బొకే ఇచ్చేసిరా. ఎస్ సార్. ఎంత పిసినో రెడీ ఏంట్రా నువ్వు? కేక్ పెట్టమంటే సార్ కంప్లైంట్ చేశాడే. తప్ప స్పేసి వీడు సిలిండర్ కి తెల్ల డ్రెస్ వేసి పైన గ్యాస్ కట్ పెట్టినట్టు. What? మీ తాతపారి పూలు మడిచి ఎక్కడన్నా పెట్టుకో. ఆదా వరుసే. ఈ షేగేడు లోపల ప్యాంట్ వేయలేదు తెలుసా? మా నూరోళ్ళతో పెట్టుకుంటాడా? ఏదావా దోలు తీరిపోద్ది. అవును గాని అబ్బాయి, నీ పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. మంచి పొంగడాలున్న ప్లేస్ కి తీసుకెళ్తాను. వస్తా. హాయ్ డార్లింగ్స్. మన పెద్దోళ్ళు భూతాల స్వర్గం అంటారే, అది ఇదే. భూతాలా కాదు, భూతల స్వర్గం. పెద్ద డిఫరెన్స్ ఏముంది? భూతుల స్వర్గం అని నేనంట. తాగుదామా? మరి తాగకుండా పోకుండా ఏం చేస్తా? సరదాగా చూస్తాను. ఓ మెయిన్ ఆనందమేనా? అయితే నువ్వు చూసుకో, నేను వేసుకుని వస్తాను. పెగ్గ. Ladies and gentlemen, and now comes the sizzling dancing queen, Miss Mona. Century of lonely nights, waiting for someone to blowing kisses my way, but that don't mean I'm gonna give it away, baby. అద సత్యబాబు రా. నువ్వెవడో బాబు టైటిల్స్ కార్డు పడకుండా శుభం కార్డు వేసేస్తా. ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అది ఓ, నన్ను ఇక్కడ ఇలా చూసి షాక్ తిన్నావా? తను కాదు, నేను తింటా. లక్షలు ఇచ్చినా ఎవరిని ముట్టుకొనిచ్చేదాను కాదు. నువ్వే వచ్చి మా వాడు చేయబట్టుకున్నావు. మీ ఇద్దరి మధ్యలో అప్పుడే అప్పమాపం అంత జరిగిపోయిందా? ఓ సారీ, డిస్టర్బ్ చేశానా? పట్టుకో. మీ చూపులో లాంగ్వేజ్ నాకు అర్థమైంది. అర్జెంటుగా నేను ఇక్కడ నుంచి చెక్కేయాలి, అంతేగా? మీరు కానివ్వండి.
నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి ప్యాలెస్ లో ఉంటానన్నావు. అవును, ఇది హోటల్ ప్యాలెసేగా. హోటలా? మరి ఆడుతూ పాడుతూ గడిపేస్తానన్నావు. ఇప్పుడు నేను చేస్తుంది అదేగా. నీ చుట్టూ వందలాది మంది నా అందాల్ని చూడ్డానికి వచ్చే కస్టమర్లు. ఓహో, నువ్వు చెప్పిన దానికి అర్థం ఇదే. నేను ఇంకేదో ఏమనుకున్నావు? ప్యాలెస్ అంటే యువరాణి, ఇంత పెద్ద కిరీటం, మంది, మార్బలం. ఈ జీవితాన్ని నేను కావాలని కోరుకోలేదు. మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మోసపోయానని. తిరిగి వెళ్ళడానికి మనసొప్పలేదు. నా మీదే ఆధారపడ్డ నా కుటుంబం గుర్తొచ్చింది. దాంతో ఇలా నేను చెడుదారిలో బతుకుతున్నాను గాని చెడిపోయి బతకడం లేదు. మంది తక్కువ పరిచయం అయినా నేను నీలో మంచి స్నేహితుడిని చూశాను. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదనే ఇదంతా నీకు చెప్పాను. ఇందాక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు. అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే అలా. వస్తాను. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు. అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా. ఎంత పెద్ద బంగ్లా! దీన్ని పండుకోబెట్టి కట్టి నిలబెట్టారా లేక నిలబెట్టే కట్టారా? ఆహా, మన ఊరు జనం అంతా ఇందులోనే ఉండిపోతా. అల్లా అన్నయ్య, నేను దుబాయ్లో అడిగెట్టేసా. అల్లుడు గారు పనిచేసే బంగ్లాకే వచ్చేసా. అల్లుడు గారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాక వస్తా. ఏం అడుగుదా? ఏమండే సత్యబాబు గురించి చెప్తారేటి? नहीं मालूम, चलो बेगम. అండి 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 మీరన్నా చెప్పండి, సత్యబాబు ఎక్కడ ఉంటాడండి? नहीं मालूम. నేను సత్యబాబు గురించి అడిగితే ఇల్లున్నాయి, మానం గురించి చెప్తారేటి? పగలంతా కష్టపడి పని చేయటం, నైట్ క్లబ్ లో ఉజ్బెకిస్తాన్ పిల్లకి పెట్టేయటం. అందుకే తొందరగా పెళ్లి చేయమా అంటే మనం కట్నం ఇచ్చుకునే పొజిషన్ లో ఏమంటది? ఈడ ఆలకం చూస్తాడు, మన తెలుగులాగా ఉన్నాడు. మన సత్యబాబు గురించి అడుగుదాం. యాండి అండి అండి చూడండి. చూశాను, బాగున్నారు. అమ్మయ్య, మన తెలుగుడే. యాండి నాకు సాయం చేస్తారా? ఆర్థిక సాయం అయితే చేయలేదు. ఆర్థిక సాయం నాకెందుకు, నా కొడుకు. మరి ఇంకేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? అడుక్కోండి. ఈ బంగ్లాలో సత్యబాబు అని ఉంటాడు, నీకు తెలుసా అని? సత్యబాబా? అవును, సత్యబాబు సన్నాబు సూరిబాబు, అంబాజీపేట. వీడేంటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు? ఏమండి, ఆడితో మీకేంటి పని? ఆడికి మా అన్నయ్య గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆడి దుబాయ్లో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు అని ఇంటి చెప్పారు. ఇక అది నిజమో కాదో తెలుసుకుందాం దుబాయ్ వచ్చాను. ఎందుకంటే నేను దేన్నైనా కళ్ళారు చూస్తే కానీ నమ్మను కదా. అయితే అమ్మ చెప్పిన దుబ్బ సంబంధం ఇదే అన్నమాట. బాబా, ఆ సత్యబాబు ఎవరో నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు. బిజినెస్ పని మీద పొద్దున్న ఇరాక్ వెళ్ళాడు. ఇగో బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగా మీరు దిగారే, ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాడి లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చు అన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు, ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట బరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడంటే ఈడా? ఏంటి వాడు అంత షాక్ అయ్యాడు? కాదని కలరిచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు. ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే. యారా, నీది బిజినెస్. ఈ బంగాళాలు సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా రే? చేతిలో సంచి సంకలో కొడుకుంది కదనే నన్ను సవట అనుకున్నావేట్రా? ఇది దుబాయ్ కాబట్టి చెట్లతో సరిపెట్టాను. ఇదే మా దువ్వు అయితే దూదేకిన టేకేసి ఉండేవని. సారీ, తిడితే తిట్టారు గానీ మీరు నాకు వచ్చిన హెల్ప్ చేయాలండి. ఏంటదే? మా ఊళ్ళో దుబాయ్ లో నేను ఈ పని చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దండి. నా పరుగు పోద్దండి. ఇవి కాళ్ళు కాదు, చేతులు అనుకోండి. సారీ. ఇప్పుడు నీ కళ్ళు ఒళ్ళు చల్లబడ్డాయా బాబు?